బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీలోని ప్రైవేట్ బస్సుల డ్రైవర్ల నిరసన చేపట్టారు. నిన్న కొందూరు బస్టాండ్లో ప్రైవేట్ డ్రైవర్పై దాడికి నిరసనగా ప్రైవేట్ బస్ డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. ఇక బస్సుల నిలిపివేతతో ఉదయం నుంచి ప్రైవేట్ బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీలోని ప్రైవేట్ బస్సుల డ్రైవర్ల నిరసన చేపట్టారు. నిన్న కొందూరు బస్టాండ్లో ప్రైవేట్ డ్రైవర్పై దాడికి నిరసనగా ప్రైవేట్ బస్ డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. ఇక బస్సుల నిలిపివేతతో ఉదయం నుంచి ప్రైవేట్ బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేము సార్. చాలా రోడ్డు మీద కుక్కబాత్కి అయిపోయింది సార్. ప్రతి ఓడు వచ్చి కొడతాడు, తిడతాడు, గలీజ్గా మాట్లాడితే కూడా మేము నడుస్తూనే ఉంటాం. అసలు అప్పటికి ఈ గొడవ అయినప్పటికీ నా బండిలో 82 మంది ఉన్నారు సార్. డిఎం ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు సార్. మాకు ఓనర్లతో సంబంధం అంట సార్. డిఎం ఓనర్లతో సంబంధం అంటుంది సార్. ప్రైవేటు బస్సులలో ధర్నా చేస్తారు. మాకు షాద్నగర్ పోనీకి ఇబ్బంది అవుతుంది. చాలామంది ఉన్నారు, నాతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళు మేడం చెప్తుంది కానీ వాళ్ళు వస్తలేరు. మాకు ఇబ్బంది అవుతుంది. చాలా పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం, 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. కానీ అప్పటి నుంచి బస్సులు నడుస్తలేవు. ఇప్పుడు బస్సులు నడవాలని చెప్తున్నాం మేము. మా సోదరి వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ ధర్నా అనేది ఏంటంటే నిన్న షాద్నగర్ రూట్లో ఒక ప్రైవేట్ బస్ డ్రైవర్ని తను మధ్య తాగి ఈడ ఆపిన కానీ ఆయన ఈడ ఆపాలి అది అని బస్సులకు ఎక్కి తను బస్సే ఆపలేడని తన కంటిపై తీవ్రంగా గాయం చేసిండు. దానికి మన డిపో నుంచి స్పందించి ఒక భరోసా ఇచ్చి మేమున్నామని ఒక డిపో నుంచి మాకు రెస్పాన్స్ వస్తలేదు, ఓనర్ల నుంచి వస్తలేదు. అసలు ఈ డ్యూటీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి? రోడ్ల మీద అయితే ఈ ఫ్రీ బస్ పెట్టినాక జనాలు విపరీతంగా అయినరు. ఎవరైనా కింద పడిపోతే ఆ బాధ్యత డ్రైవర్ మీద వస్తుంది. డ్రైవర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నది. మేము చేసే డ్యూటీ 800 ఉద్యోగం చేస్తున్నాం, 800 రూపాయల ఉద్యోగం చేస్తున్నాం. ఒక్కరు పడిపోయినా మేము జైలుకి పోయే పరిస్థితి వస్తుంది. మా పిల్లలు రోడ్డు మీద పడే విధి విధానాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి దయచేసి సంస్థ మమ్మల్ని గుర్తించాలి, మాకు కూడా భరోసా ఇవ్వాలి. మేము కూడా బస్సులు నడుపుతాం. మేము సంస్థ మీద ఎలాంటి కచ్చా సాధింపులు లేవు మాకు. కాబట్టి మాకు ఒక భరోసా ఇచ్చి మాకు డిఎం మేడం కానీ పైనుంచి కానీ ఏదన్నా మాకు భరోసా ఇస్తే మేము యథావిధిగా మేము విధులకు వెళ్తాం. విధులకు వెళ్ళగానే మేము కచ్చా సాధిస్తలేము. దీంట్లో మా డ్రైవర్ సోదరులందరూ మేము భరోసా ఇచ్చే వరకు మేము తీయము బండ్లు అని వాళ్ళ ఒకటే నిదానంతోన ఒకటే కట్టుబడితోన అందరు డ్రైవర్ సోదరులు ఒకటే మా తాటిపైకి వచ్చు. మా డ్రైవర్ సోదరులందరూ దాని మేడం గారు హామీ ఇచ్చే వరకు మాత్రం మేము తీయమని వాళ్ళు వెనకంది మాత్రం వేస్తలేరు. అందరు ఒకటే నిదానం పైన ఉన్నారు. ఇప్పుడు ఇంత సీరియస్గా ఎప్పుడు